అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం హోతారం రత్నధాతమం. ఋగ్వేదంలోని మొదటి మంత్రమిది. చాలామందికి ఇది కేవలం ఒక ప్రార్థనలా అనిపించొచ్చు. కానీ ఈరోజు మనం అగ్ని అనే ఒక కాన్సెప్ట్ వెనుక ఉన్న అసలు అర్థాన్ని ఛేదించబోతున్నాం. యజ్ఞంలో మండే నిప్పుగా మొదలై ఈ ప్రయాణం మన లోపల ఉన్న చైతన్యం వరకు ఎలా వెళ్తుందో చూద్దాం. ఇది ఒక రకమైన డిటెక్టివ్ కథలా అనిపిస్తోంది. ఒక పదాన్ని పట్టుకుని దాని వెనుక ఉన్న రహస్య ప్రపంచంలోకి తొంగి చూడటం లాంటిది. కరెక్ట్, సరిగ్గా చెప్పారు. అగ్ని అనగానే మనకు గుర్తొచ్చేది వేడి, వెలుగు లేదా మహా అయితే పూజలు, యజ్ఞాలు. కాని మన ముందున్న ఈ సమాచారం అగ్నిని వేరే కోణంలో చూపిస్తోంది. ఇది కేవలం ఒక మూలకం కాదు, ఒక శక్తి, ఒక వారధి, ఒక మార్గదర్శి. ఈరోజు మనం చేయబోయేది అదే. ఈ వేదమంత్రాల్లోని ప్రతి పదం వెనక ఉన్న లోతైన అర్థాన్ని బయటకు తీసి అగ్ని యొక్క అసలు స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సరే, అయితే ఆ మొదటి శ్లోకంతోనే మొదలుపెడదాం. అగ్నిని పురోహితుడు అన్నారు. అంటే మనకు ముందుండి దారి చూపేవాడు, మన శ్రేయస్సును కోరేవాడు. తర్వాత యజ్ఞస్య దేవం ఋత్విజం అంటే యజ్ఞానికి సరైన సమయంలో దేవతలను పిలిచేవాడు. ఇవన్నీ ఒక గైడ్ లేదా ఒక మాస్టర్ ఆఫ్ సెరెమనీస్ లాంటి పాత్రలు. కాని ఆ తర్వాత రత్నధాతమం అన్నారు. అంటే అపారమైన సంపదలను ఇచ్చేవాడు అని. ఇక్కడే నాకు మొదటి సందేహం వస్తోంది. నిప్పుకి, సంపదకి సంబంధమేమిటి? ఇది బంగారం, డబ్బు లాంటి భౌతిక సంపద గురించా లేక జ్ఞానం లాంటి వేరే సంపద గురించా? చాలా మంచి ప్రశ్న. ఇక్కడ మనం ఉపరితలం నుంచి లోతుకు వెళ్ళాలి. ఇక్కడ రత్నమంటే కేవలం భౌతిక సంపద కాదు. జ్ఞానం, ఆరోగ్యం, శాంతి, సృజనాత్మకత ఇవన్నీ కూడా రత్నాలే. అగ్ని మనలోని అజ్ఞానాన్ని, జడత్వాన్ని దహించివేసినప్పుడు మనలో ఈ శక్తులన్నీ ప్రకాశిస్తాయి. అదే అసలైన సంపద. అందుకే అగ్నిని రత్నధాతమం అన్నారు. ఇంకా ముఖ్యమైన విషయమేమిటంటే అగ్నిని దేవతలలో ప్రథమో దేవానాం అని కూడా వర్ణించారు. అంటే దేవతలందరికన్నా ముందు పుట్టినవాడు, వారికి నాయకుడు. దేవతలందరికీ లీడరా? అవునా? ఇంద్రుడు, విష్ణువు లాంటి ఎందరో శక్తివంతమైన దేవతలుండగా అగ్నికే ఎందుకంత ప్రాముఖ్యత? ఎందుకంటే సృష్టికి ముందున్నది చీకటి, అంటే ఒక అచేతనావస్థ. ఆ చీకటిని చీల్చుకుని వచ్చిన మొదటి కాంతి, మొదటి చైతన్యమే అగ్ని. అందుకే అగ్రే దేవానాం అజాయత అన్నారు. అంటే దేవతలందరికన్నా ముందే ఉద్భవించినవాడు అని. మిగతా దేవతల శక్తులన్నీ ఈ ప్రాథమిక శక్తునుండే వచ్చాయి. అందుకే అగ్నిని వైశ్వానరుడు అని పిలుస్తారు. వైశ్వానరుడు అంటే విశ్వంలోని నరులందరిలోనూ, దేవతలందరిలోనూ, సర్వంలోనూ ఉండేవాడు అని. సూర్యుల్లో ఉన్నా, మన వంటింట్లో ఉన్నా, మన ఆలోచనలో ఉన్నా ఆ శక్తి యొక్క మూల రూపం అగ్ని. ఒక్క నిమిషం, ఇక్కడే ఒక అద్భుతమైన ఆలోచన తడుతోంది. మనం రోజు చేసే పనులు, మన ప్రవర్తనే ఒక యజ్ఞం లాంటిదన్నమాట. అంటే మనం ఆఫీస్లో నిజాయితీగా పనిచేసినా, ఒకరికి సహాయం చేసినా అదంతా ఆ అంతర్గత అగ్నికి మనం సమర్పించే ఆహుతి అని ఈ మూలాలు చెప్తున్నాయి. ఇది యజ్ఞమనే భావనను పూర్తిగా మార్చేస్తుంది. ఇది కేవలం మంత్రాలు చదివి నిప్పులో ఏదో వేయడం కాదు, మన జీవితాన్నే ఒక యజ్ఞంగా మార్చమంటున్నారు. సరిగ్గా పట్టుకున్నారు. అదే అసలైన యజ్ఞం. అందుకే ఆయనను యజ్ఞపురుషుడు అన్నారు. ఆయన కేవలం బయట చేసే యజ్ఞాలనే కాదు, మన సత్కర్మలను కూడా స్వీకరించి వాటి ఫలాన్ని మనకు అందించి మనల్ని ఉన్నత స్థితికి నడిపిస్తాడు. అందుకే ఋగ్వేదంలోని శ్రీసూక్తం కూడా లక్ష్మీదేవిని పిలవడానికి మొదట అగ్నినే ఆవాహన చేస్తుంది. జాతవేదో మమావహ అని అగ్నినే ప్రార్థిస్తుంది. జాతవేదో మమావహ అంటే, ఓ జాతవేదుడా, మాకోసం ఆ లక్ష్మీదేవిని తీసుకురా అని. ఇక్కడ అగ్ని ఒక మాధ్యమంగా పనిచేస్తున్నాడు. అంటే అగ్నిదేవుడు ఒక రకంగా దైవలోకానికి స్విగ్గీ లేదా జొమాటో డెలివరీ ఏజెంట్ లాంటివాడనమాట. కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈయన ఫుడ్ డెలివరీ చేయడమే కాదు, దాన్ని అమృతంగా కూడా మార్చేస్తాడు. కస్టమర్ సర్వీస్లో 5 స్టార్ రేటింగ్ ఇవ్వాల్సిందే. ఈయనకు హవ్యవాహనుడు అని పేరు కూడా ఉంది కదా. అంటే హవిస్సును, అంటే మనం సమర్పించే ఆహుతులను దేవతలకు చేరవేసేవాడు అని. మీ పోలిక సరదాగా ఉన్నా దాని వెనుక లోతైన అర్థముంది. అగ్ని కేవలం ఒక పోస్ట్మ్యాన్లా ఆహుతులను యథాతథంగా అందించడు. ఆయన ఒక ట్రాన్స్ఫార్మర్.
మన భౌతికమైన సమర్పణల సారాన్ని గ్రహించి దాన్ని సూక్ష్మమైన దైవికమైన శక్తిగా అంటే అమృతంగా మార్చి దేవతలకు అందిస్తాడు. యజ్ఞం ద్వారానే దేవతలు శక్తిని పొందుతారు. వారు శక్తివంతంగా ఉంటేనే లోకాలు సక్రమంగా నడుస్తాయి. ఈ విధంగా అగ్ని మానవుల శ్రద్ధకు, దేవతల అనుగ్రహానికి మధ్య ఒక విడదీయరాని బంధాన్ని ఏర్పరుస్తాడు. ఓకే. దేవతలకు ఆహారాన్ని చేరవేసే కొరియర్ సర్వీస్ లాంటిది అన్నారు. ఇది అక్షరలా తీసుకోవాలా లేక ఇదొక సింబాలిక్ వర్ణననా? అంటే ఇక్కడ దేవతలు అంటే ప్రకృతి శక్తులని, ఆహారం అంటే వాటిని పోషించే అంశాలని అర్థం చేసుకోవచ్చా? ఏలు అని కూడా అనుకోవచ్చు. మనం చేసే మంచి పనులు, ధ్యానం, సత్సంకల్పాలు ఇవన్నీ మన అంతర్గత దేవతలకు మనం అందించే హవిస్సు. దాన్ని మనలోని ప్రాణాగ్ని స్వీకరించి మనల్ని మరింత శక్తివంతంగా, తేజోవంతంగా మారుస్తుంది. కాబట్టి ఈ ప్రక్రియ బయట, లోపల ఏకకాలంలో జరుగుతుంది. అద్భుతం. ఇది అగ్నిపాత్రను మరింత విస్తృతం చేస్తోంది. ఇక్కడే ఈ మూలాల్లో మరో ఆసక్తికరమైన పదం వాడారు, జాతవేదుడు. అంటే అన్నీ తెలిసినవాడు అని. నిప్పుకి అన్నీ ఎలా తెలుస్తాయి? ఇది కొంచెం వింతగా అనిపించడం లేదా? ఒక భౌతిక శక్తికి సర్వజ్ఞత ఎలా వస్తుంది? వస్తుంది. ఎందుకంటే మనం చూసే ఈ భౌతిక అగ్ని ఆ మహా అగ్నితత్వంలో ఒక చిన్న భాగం మాత్రమే. దీన్ని ఇలా ఊహించుకోవచ్చు. విశ్వానికి ఒకే పవర్ గ్రిడ్ ఉందని అనుకుందాం. ఆకాశంలో సూర్యుని రూపంలో, నక్షత్రాల రూపంలో కనిపించేది మెయిన్ పవర్ స్టేషన్. అదే శుచి అనే అగ్ని. అంటే అత్యంత స్వచ్ఛమైనది. వాతావరణంలో మెరుపులా వచ్చేది హైటెన్షన్ వైర్లల్లో ప్రవహించే విద్యుత్. అదే పవమాన అగ్ని. అంటే గాలిలో కదిలేది. ఇక మన ఇంట్లో దీపం రూపంలో వెలిగేది, మనం వాడుకునే కరెంట్, అదే పావక అగ్ని. పావకంటే మనల్ని పరిశుభ్రం చేసేది అని. ఒక్క నిమిషం. అంటే మీరు చెప్పేది మనం చూసే నిప్పు, ఆకాశంలో మెరుపు, సూర్యుడిలోని శక్తి అన్నీ ఒకేదాని రూపాంతరాలని. అంటే అవి ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయా? అందుకే ఒకచోట ఉన్న అగ్నికి అన్నీ తెలుస్తాయా? ఆ 3 రూపాలలో ఉన్నది ఒకే చైతన్య శక్తి, ఒకే విద్యుత్ శక్తి. వేరువేరు ఉపకరణాలలో వేరువేరు పనులు చేసినట్లు సృష్టిలో జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అంతా ఆ విశ్వవ్యాప్త చైతన్యంలో భాగమే. అందుకే అగ్ని జాతవేదుడు. అంటే పుట్టిన ప్రతిదాని గురించి తెలిసినవాడు. ఆయన కేవలం వర్తమానాన్ని చూడడు, గతాన్ని, భవిష్యత్తును కూడా దర్శించగలడు. ఎందుకంటే ఆయన కాలానికి అతీతమైన శక్తి. ఓకే. అగ్ని విశ్వమంతటా ఆకాశంలో మెరుపులో ఉందని అర్థమైంది. ఇది చాలా పెద్ద కాన్సెప్ట్. మరి ఇంత పెద్ద శక్తి మనలాంటి చిన్న మనుషుల్లో కూడా ఉంటుందా? దాని గురించి ఈ మూలాల్లో ఏమైనా చెప్పారా? ఖచ్చితంగా. అదే ఈ మొత్తం విశ్లేషణలో అత్యంత కీలకమైన భాగం. బయట ఉన్నది బ్రహ్మాండమైతే మనలో ఉన్నది పిండాండం. బయట ఏ శక్తులున్నాయో అవే శక్తులు మనలోనూ సూక్ష్మరూపంలో ఉన్నాయి. మనలోని ఆ అంతర్గత అగ్నినే ప్రాణాగ్ని అంటారు. జీవశక్తి అని కూడా పిలవచ్చు. ప్రాణాగ్ని వినడానికి బావుంది. ఈ మూలంలో ఒక అద్భుతమైన ఉపమానం ఉంది. మన ఇంద్రియాలు, ఆలోచనలు ఒక రథానికి కట్టిన గుర్రాలైతే చైతన్యమనే అంతర్గత జ్యోతి అయిన అగ్ని ఆ రథానికి సారథి అని. అంటే మన అదుపు తప్పి పరుగెత్తే మనసును, ఇంద్రియాలను కంట్రోల్ చేసేది మనలోని ఈ అగ్నేనా? అది ఎలా సాధ్యం? సరిగ్గా. ఆ అంతర్గత జ్యోతినే ప్రాణాగ్ని అంటారు. ఇది కేవలం ఆధ్యాత్మిక భావన కాదు. మనం పీల్చే గాలి, మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసే శక్తి, అదే జఠరాగ్ని, మన మెదడులో ఆలోచనలను పుట్టించే న్యూరల్ ఫైరింగ్, వీటన్నిటికీ మూలం ఈ ప్రాణాగ్ని. మన శరీరమంతా వ్యాపించి ఉన్న జీవశక్తి ఇదే. ఈ ప్రాణాగ్నిని కాపాడుకుని వృద్ధి చేసుకున్న వ్యక్తి ప్రశాంతంగా, పవిత్రంగా, శక్తివంతంగా మారతాడు. యోగులు, ఋషులు చేసే ప్రాణాయామం, ధ్యానం, ఈ సాధనలన్నీ ఈ ప్రాణాగ్నిని జాగృతం చేయడానికే. అప్పుడు శిఖి అనే పిలువబడే ప్రాణజ్వాలలు పైకి ఎగసి పాపాలను, అజ్ఞానాన్ని దహిస్తాయని కూడా ఉంది. శిఖి అంటే జ్వాల లేదా కొప్పు అని నాకు తెలుసు. అంటే మనలోని ప్రాణశక్తి ఊర్ధ్వముఖంగా అంటే పైకి ప్రయాణిస్తుందా? దాని అర్థమేమిటి? సాధారణంగా మన శక్తి ఇంద్రియాల ద్వారా బయటకు ప్రవహిస్తూ ఉంటుంది. కోరికలు, కోపం, ఆందోళనల రూపంలో వృధా అవుతుంది. కాని సాధన ద్వారా ఆ శక్తిని అంతర్ముఖం చేసి పైకి అంటే మన ఉన్నత చైతన్య కేంద్రాల వైపు నడిపించినప్పుడు అది ఒక జ్వాలలా మారుతుంది. ఆ తేజోదీప్తమైన జ్వాల మనలోని మలినాలను
అంటే మన అజ్ఞానాన్ని, మనస్సులో పేరుకుపోయిన పాత సంస్కారాలను, మన పరిమితులను దహించివేస్తుంది. దీనినే అసలైన తపస్సు అంటారు. తపస్సు అంటే వేడి, మనల్ని మనం కాల్చుకోవడం కాదు, మనలోని చెడును కాల్చేయడం. దీనికే అధ్వరమని కూడా పేరు పెట్టారు. అధ్వరం అంటే హింసలేని యజ్ఞమని అర్థం కదా. అంటే ఇది జంతుబలులు అవసరం లేని ఒక అంతర్గత యజ్ఞం అన్నమాట. అంటే బయట చేసే యజ్ఞాల కన్నా ఈ అంతర్గత యజ్ఞానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా? నిజానికి ఇదే అసలైన యజ్ఞం. బయట చేసే యజ్ఞం దీనికి ప్రతీక మాత్రమే. అధ్వరం అనేది ఒక రకమైన మెంటల్ డీటాక్స్ లాంటిది. మనం మనసులోని చెత్తని, అంటే కామం, క్రోధం, లోభం, మోహం లాంటి నెగటివ్ ఫీలింగ్స్ని గుర్తించి వాటిని మన చైతన్యమనే మంటలో ఆహుతి ఇవ్వడం. వాటిని అణిచివేయడం కాదు, వాటి శక్తిని మార్చివేయడం. బయట యజ్ఞం చేస్తే పొగ వస్తుంది, లోపల ఈ యజ్ఞం చేస్తే ప్రశాంతత, జ్ఞానమనే వెలుగు వస్తుంది. మనలోని కామక్రోధాలనే పశువులను మన చైతన్యాగ్నిలో బలి ఇవ్వడమే నిజమైన యజ్ఞం. ఇదంతా వినడానికి బాగుంది. కాని ఈ రోజుల్లో మన జీవితానికి దీనివల్ల ఉపయోగమేంటి? నాలో ప్రాణాగ్ని ఉందని తెలుసుకుని నేనేం చేయాలి? దాన్ని ఒక శక్తిగా చూడండి. ఆ శక్తిని వేరొకరి మీద ప్రయోగించి సంబంధాలు పాడు చేసుకోకుండా దాన్ని గమనించండి. నాలో క్రోధాగ్ని రగులుతోంది అని గుర్తించండి. ఆ శక్తిని ఒక సృజనాత్మక పనివైపు మళ్లించండి, లేదా వ్యాయామం చేయండి. అదే ఆ శక్తిని రూపాంతరం చెందించడం. మనలో సోమలితనం అని అగ్ని ఉంటే అది మనల్ని దహిస్తుంది. అదే అగ్నిని పట్టుదలగా మార్చుకుంటే అది మనల్ని లక్ష్యం వైపు నడిపిస్తుంది. కాబట్టి మనం చెయ్యాల్సింది మనలోని అగ్నిని ఆర్పేయడం కాదు, దానికి సరైన దిశానిర్దేశం చేయడం. అదే అంతర్గత యజ్ఞం. వావ్! అగ్ని ప్రయాణం చూడండి. యజ్ఞవేదికలోని భౌతిక అగ్నితో మొదలుపెట్టి దేవతలకు రాయబారిగా, విశ్వమంతా వ్యాపించిన జ్ఞానస్వరూపంగా, చివరికి మనల్ని ఆత్మజ్ఞానం వైపు నడిపించే ఒక సైకలాజికల్ టూల్గా మారింది. దుర్గా సూక్తం చెప్పినట్లు అగ్ని మనల్ని అన్ని అడ్డంకుల నుండి దాటించి ముక్తితీరానికి చేర్చే నావ వంటివాడు. సనః పర్షదతి దుర్గాని విశ్వ నావేవ సింధుం దురితా తెగ్ని. అంటే నావికుడు పడవ సహాయంతో నదిని దాటించినట్లు అగ్ని మనల్ని అన్ని కష్టాలను, పాపాలను దాటిస్తాడు. ఆ విధమైన అగ్ని వస్తుంది. మంచి గంధపు చెక్కలు వేస్తే సువాసనతో కూడిన జ్వాల వస్తుంది, తడిసిన చెత్త వేస్తే పొగ వచ్చి కళ్ళు మండుతాయి. ఇది మన జీవితానికి కూడా వర్తిస్తుంది. కాబట్టి ఈ సమాచారం మన ముందు ఒకే ఒక్క ప్రశ్నను ఉంచుతోంది. మన కర్మలే ఇంధనమైతే మనం ప్రతిరోజూ మనలో ఏ విధమైన అగ్నిని ప్రజ్వలింపజేస్తున్నాము? అది ఇతరులకు వెలుగునిచ్చే సృజనాత్మకమైన, కరుణతో నిండిన, జ్ఞానవంతమైన అగ్న, లేక మనని, మన చుట్టూ ఉన్నవారిని దహించివేసే విధ్వంసకరమైన క్రోధాజ్ఞ, అసూయాజ్ఞ? ఎందుకంటే మనం రగిలించే అగ్ని మన జీవితపు నాణ్యతను నిర్దేశిస్తుంది. ఆలోచించండి.